మహిళలు, చిన్నారులు, అలాగే విద్యార్థులు ప్రయాణం చేసేటప్పుడు వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని 2024 మార్చ్ 12వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ టీ సేఫ్ యాప్, ట్రావెల్ సేఫ్ యాప్ అనే దాన్ని తీసుకొచ్చారు. లాంచ్ చేశారు. దీన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్, అలాగే మహిళా సేఫ్టీ వింగ్ కంబైన్డ్‌గా ఈ యాప్‌ని తీసుకొచ్చాయి. సో, దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ. అంటే మనం చూస్తున్నాం చాలా సార్లు బస్సులో గాని, కార్‌లలో గాని, ప్రైవేట్ వెహికల్స్‌లో గాని, సో, కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు, అలాగే పల్లెటూర్ల నుండి సిటీకి వెళ్ళేవాళ్ళు, ఈ ట్రావెల్ చేసేటప్పుడు చాలా సార్లు వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. సీ సో, వీటిని నివారించడానికి ఈ యాప్ తీసుకొచ్చారు. ఇదేంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఒక యాప్ లాగా ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పుడు కనుక దాన్ని యాక్టివేట్ చేసుకుంటే రియల్ టైమ్ మానిటరింగ్ ఉంటుంది. అంటే అక్కడ స్టార్ట్ అయిన వెహికల్ ఆహ్, డెస్టినేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు ఈ ప్రయాణం మీద మానిటరింగ్ ఉంటుంది. అయితే ఈ మానిటరింగ్ టైమ్‌లో పొరపాటున వెహికల్ గనక ఓకే. వెహికల్ గనక వేరే రూట్‌లో వెళ్తుంటే, వెళ్ళాల్సిన రూట్‌లో కాకుండా, అలాగే ఎక్కువ సేపు ఒకే ప్రాంతంలో ఆగి ఉన్నా కూడా అలర్ట్స్ వస్తాయి. సపోజ్ ఆ టైంలో గనక రియాక్ట్ కాకపోతే డయల్ 100కి మెసేజ్ వెళ్తుంది. సో, దానివల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది అలర్ట్ అవుతుంది. అంటే పలానా పర్సన్ థ్రెట్‌లో ఉంది అని. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అక్కడికి చేరుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే కేవలం స్మార్ట్ ఫోనే కాకుండా నార్మల్ ఫోన్‌లో కూడా ఈ ఫెసిలిటీ తీసుకొచ్చారు. కేవలం స్మార్ట్ ఫోన్‌లోనే కాకుండా నార్మల్ ఫోన్‌లో కూడా. ఓకే. సో, ఇది ఈ యాప్ ఫీచర్స్. సో, దీన్ని లాంచ్ చేసి 1 ఇయర్ అవుతుంది. సో, ఈ 1 ఇయర్స్ అయిన సందర్భంగా దీని అచీవ్‌మెంట్స్ అంటే ఏం చేసింది? దాని స్టాటిస్టిక్స్ అనేటివి రిలీజ్ చేశారు. సో, ఇప్పటివరకు ఈ 1 ఇయర్‌లో ఈ యాప్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో 43,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే 35,000 ప్రయాణాల్ని ఇది మానిటర్ చేసింది, పర్యవేక్షించింది రియల్ టైమ్. ఓకే. అలాగే 36,000 సార్లు ఇది డీవియేషన్ అయినప్పుడు అంటే రూట్ అనేది పక్కకు పోతుంటే అలర్ట్స్ పంపించింది. అలాగే నియర్లీ 23,000 సార్లు డయల్ 100కి మెసేజ్‌లు పంపించింది. సో, ప్రాబ్లమ్ ఉన్న చోట ఈ పోలీసులు వచ్చిన సరాసరి సగటు టైం ఎంతంటే 8 నిమిషాలు. అంటే 8 నిమిషాల లోపే ఆ దగ్గరలో ఉన్న పోలీసులు ప్రయాణికుల దగ్గరికి చేరుకున్నారు. సో, ఇది ఈ యాప్ అచీవ్‌మెంట్ ఇన్ 1 ఇయర్. అయితే ఈ 1 ఇయర్ తర్వాత దీన్నేంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడం కోసం కూడా ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ ట్రావెల్స్, అవిబస్ లాంటిది గానివ్వండి, రిమైనింగ్ ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్‌నెస్ వచ్చి దీన్ని వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇది ట్రావెల్ సేఫ్టీ టీ యాప్ గురించి. ఓకే. అయితే మీకోసం నేనేం చేస్తున్నానంటే, ఈ ప్రస్తుతానికి నా కాన్సంట్రేషన్ అంతా తెలంగాణ మీదే ఉంది. తెలంగాణ అప్‌డేట్స్, తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ మీద. దానికోసమని ఒక రఫ్ వెబ్‌సైట్ అనేది తయారు చేసి పెడుతున్నాను. సో, దాంట్లో మీకేంటంటే, నేను నాకు వీడియోస్ చేయడం కోసం, అలాగే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాటి మీద నాకు నాలెడ్జ్ పెంచుకోవడం కోసం నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో, ఆ వర్క్‌ని మీకు కూడా నేను షేర్ చేయబోతున్నాను. అంటే ఆ వెబ్‌సైట్‌లో. మీకిప్పుడు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్‌లోకెళ్తారు. అంటే ఆ పర్టిక్యులర్ సేఫ్ యాప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాంతో పాటు రిమైనింగ్ టాపిక్స్ అంటే పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్‌మెంటల్ ఇష్యూస్ కానీ, ప్రాజెక్ట్‌లు కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ గురించి మీకిక్కడ వెబ్‌సైట్‌లో నేను రఫ్ నోట్స్ అప్డేట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నేనేదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఒక 7, 8 వెబ్‌సైట్స్ కానీ డిఫరెంట్ సోర్సెస్ చెక్ చేయాల్సొస్తుంది. ఆ చెక్ చేసే క్రమంలో ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. అవి మీకిక్కడ వెబ్‌సైట్‌లో ఉండడం వల్ల మీరేంటంటే మీరు సపోజ్ ఈ ఇష్యూస్ మీద వేరే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు కానివ్వండి, వీడియోస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా ఈ డేటా చూసుకునే స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్‌సైట్ అనేది చూడొచ్చు. యాక్చువల్లీ ఇదంతా వర్క్ ఎందుకోసమంటే, నాకే పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచన ఉంది. సో,
ఒక పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచన ఉంది. అందుకోసమని ఈ వర్క్ అంతా చేస్తూ నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పార్టీ పేరేంటి? దాని విధి విధానాలు, ఐడియాలజీ అసలు ఎందుకు? రియల్‌గా తెలంగాణలో ఇంకో పార్టీ అవసరం ఉందా? ఆల్రెడీ చాలా పార్టీస్ ఉన్నాయి. సో, ఇంకొక పార్టీ అవసరం ఏదైనా ఉంటుందా? ఉంటే అది ఏది? ఎలాంటి ఐడియాలజీ? అంటే ప్రెజెంట్ సొసైటీకి ఎలాంటి పార్టీ కావాలి? సో, వీటన్నిటి మీద నేను వర్క్ చేస్తున్నాను. డెఫినైట్‌లీ నాకు మీ ఐడియాస్ కావాలి, మీ ఆలోచన కావాలి. అలాగే సిమిలర్‌గా ఇలాంటి ఐడియాస్ మీకుంటే డెఫినైట్‌లీ మీరు కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తాను. డెఫినైట్‌లీ రాబోయే రోజుల్లో రిమైనింగ్ ఇష్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే వెబ్‌సైట్‌ని గూడా చూడండి. సో, ఇంకా మీకేదన్నా నాకేదన్నా చెప్పాలనుకుంటే డెఫినైట్‌లీ కామెంట్స్ రూపంలో చెప్పండి. థాంక్ యూ. ఇంకా రిమైనింగ్ అప్‌డేట్స్ రాబోయే రోజుల్లో లిస్ట్ కూడా నేను మీకు పెడతాను. అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నాయి, అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, మన ఇరిగేషన్‌కి సంబంధించిన ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్‌మెంట్, పొలిటికల్ కేసెస్. సో, వీటన్నిటి గురించి కూడా రాబోయే వీడియోస్‌లో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. థాంక్ యూ.